ఉత్తరాంధ్ర అవినీతి జలగా అప్పలరాజు. అమరావతి రైతులపై విషం కక్కుతూ ఉత్తరాంధ్ర పట్ల కపట ప్రేమ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి చరిత్ర వింటే ఈ మూడు రాజధానుల నాటకానికి మూలమేంటో తెలుస్తుంది. ఉత్తరాంధ్రకు కానీ తన సొంత నియోజకవర్గం పలాసకు కానీ పైసా ప్రయోజనం చేకూర్చని అప్పలరాజు తన అవినీతి సంపాదనను మాత్రం 600 కోట్ల రూపాయలకు పెంచుకున్నాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ అది నిజం. ఈ అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నాసిరకం మందులను తయారు చేస్తూ ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులన్నిటికీ సరఫరా చేస్తుంటారు. ఏ డాక్టర్ అయినా వీళ్ల మందుల్ని మాత్రమే రాయాలని ఒత్తిడి చేస్తారు. ఆ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సంస్థ టర్నోవర్ను నెలకు 25 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు. సీదిరి అప్పలరాజుకు అవినీతిలో జగన్ రెడ్డి ఆదర్శం. తన చేతికి మట్టి అంటకుండా 4 ఏజెంట్లను పెట్టుకుని తన అక్రమ దందాలను నిర్వహిస్తుంటారు అప్పలరాజు. ఇది ఉత్తరాంధ్రలో అందరికీ తెలుసు. పలాస నియోజకవర్గంలోని మందస మండలంలో మహేంద్రగిరి పర్వతాలు ఉత్తరాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరాలు. అటువంటి పర్వతాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే నల్లబొడ్డూరు కొండను 6 నెలల్లో కరిగించేసిన అప్పలరాజు అదే చోట ఇళ్ల పట్టాలు వేసి 50 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. 20 ఎకరాల్లో ఉన్న సూదికొండను దొంగ పత్రాలతో అక్రమంగా తవ్వేసి 10 కోట్ల రూపాయలు మింగాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పర్యాటక కేంద్రంగా విలసిల్లిన నెమలికొండను అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారు. వజ్రపు కొత్తూరు మండలంలోని తాడివాడ కొండలో 25% మేర మింగేశాడు. అక్రమ మైనింగ్ చేస్తూ 100 లారీల గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క కొండలే కాదు, పలాస అడవులను వదల్లేదు సీదిరి అప్పలరాజు. అటవీ అధికారులను లోబరుచుకొని కలపను జొలుమూరు, మందస, పలాసలలో తన బినామీలతో ఏర్పాటు చేయించిన టింబర్ డిపోలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మందస మండలం బైరిసారంగపురం, సిద్దింగాం, శ్రీరాంపురం, పింపిడియ, ఉప్పరపేట, సాండిపూడి గ్రామాల్లోని డీ పట్టా భూముల్లో మట్టి కంకర తవ్వకాలు తరలింపును యథేచ్ఛగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న అధికారులు చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో ప్రతి వైసీపీ నేత కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. సీదిరి అప్పలరాజు కూడా మందస మండలంలో పట్టాకు 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఇకపోతే వజ్రపు కొత్తూరు, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీలలో శానిటైజేషన్ కాంట్రాక్టర్ల నుండి వాటర్ ట్యాంకుల కాంట్రాక్టర్ల వరకు అప్పలరాజుకు ముడుపులు ఇవ్వకుండా పని చేసుకోలేరు. మొగిలిపాడు వద్ద ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలంలో కబ్జాల వెనుక ఉన్నది కూడా అప్పలరాజు మనుషులే. ఇకపోతే పోలీసులు అప్పలరాజు కోసం పలాసలో ఏకంగా ఓ ప్రత్యేకమైన రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారు. కాశీబుగ్గ సిఐ శంకర్రావు నెలకు 10 లక్షల రూపాయలు, డిఎస్పీ శివరాంరెడ్డి 25 లక్షల రూపాయల చొప్పున మంత్రి అప్పలరాజుకు కప్పం కడతారని, అందుకోసం పోలీస్ స్టేషన్లలో కేసుకో రేటు నిర్ణయించి వ్యవస్థను భ్రష్టు పట్టించారని అక్కడి ప్రజలు అంటున్నారు. సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లోనే చేస్తారని, ముఖ్యంగా జగన్ రెడ్డికి, అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో వేధిస్తున్నారని జనం అంటున్నారు. చివరకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీని కూడా తన అవినీతి సంపాదనకు వాడుకున్నారు అప్పలరాజు. ఆముదాల వలసలో రహస్య భేటీలు నిర్వహించి ఒక్కో పోస్టును 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. అయితే ఈ నియామకాలపై కోర్టు స్టే విధించడంతో కథ పెడిసికొట్టింది. కోవిడ్ విపత్తు సాయం కింద కూడా 40 కోట్ల రూపాయలు నొక్కేసిన అప్పలరాజు మత్స్యకారుల నుండి జీడి పరిశ్రమ కార్మికుల వరకు ఎవరినీ వదలకుండా దోపిడీ చేసి ఆ అవినీతి సంపాదనతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ గుట్టు బయటపడకూడదనే ఈ 3 ముక్కల రాజధాని నాటకాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా ఈ వైసీపీ నేతల దోపిడీ నుండి బయటపడాలంటే, మీ వనరులను రక్షించుకోవాలంటే వైసీపీ నేతల మాటల్లో పడకండి, వారి నాటకాలు నమ్మకండి. పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ వాళ్ళు ఎన్నో దారుణమైన ఆరోపణలు, దారుణమైన విమర్శలు, దారుణమైన అవమానకరమైన మాటలు మాట్లాడతారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళిళ్ళ గురించి, ఆయన దత్తపుత్రుడని, ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడని రకరకాల విమర్శలు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చేశాడు. అయితే అదంతా అబద్ధమని, వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా ఆయన మీద చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే అని, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా భయం అని, పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి గడగడ వణుకుపోతాడని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ మంత్రి
సీదిరి అప్పలరాజు వాగాడండి. కెమెరా లేదనుకోలేదు, కెమెరా ఆఫ్ చేయమన్నాడు. వీడియో తీయట్లేదు కదా అని అడిగాడు. అడిగి పాపం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చూస్తే ఎంత ఓడిపోతాడో క్లియర్గా చెప్పాడండి. అది పోయి మన చేతికి దొరికింది. అయితే అది మీకు చూపిస్తాను. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు చెప్పులతో ఆయన చేశారు. అది తప్పిప్పుడు వైసీపీ వాళ్ళకి విపరీతమైన దారుణమైన మాటలు. రే పీకే, ఇదేనా దేశభక్తి అంటే? కనీసం జాతీయ జెండాకి గౌరవం ఇవ్వని నువ్వు రేపు రాష్ట్రానికే సీఎం అయిపోతావా? ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు చెప్పులు తీయాలని తెలియదేంట్రా? మొత్తం వైసీపీ గ్రూపులు ఇవే. వైసీపీ అన్ని పేజీల్లోనూ సోషల్ మీడియా అంతా ఇదే ట్రోలింగ్ చేస్తున్నారు. ఓడి అమ్మ, పవన్ కళ్యాణ్ గారు పడుకున్నా తప్పే, మీకు నించున్నా తప్పే, కూర్చున్నా తప్పే, భోంచేసినా తప్పేరా బాబు. వైసీపీ వాళ్ళకి అంత భయపడుతున్నాడు మిమ్మల్ని ఆయన. పవన్ కళ్యాణ్ అంత గడగడ వణికించేస్తున్నాడు మిమ్మల్ని. మీ సీఎంఏ వణుకుతాడట, మీరెంత లేరా బాబు. అయితే ఇదేండి ఆ ఫోటో. ఇవో చెప్పులు ఉన్నాయట. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకుని చేయటం ఏంటి? ఇది జాతీయ పతాకాన్ని అవమానించినట్టే అన్నారు. ఈ అమ్మ, మీరు ఎక్కడ చదువుకున్నారా? నిశాని నా కొడుకులు అందరూ ఈ వైసీపీ సోషల్ మీడియాలో అంతా తయారైనట్టున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనపడుతుందండి. ఇదే మోడీ గారు అండి. ఇగో షూ అలాగే ఉంది. ఇక్కడ ఎవరో సోల్జర్, ఆయనది షూ ఉంది. షూ వేసుకునే మోడీ గారు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఫ్లాగ్ కాదంటారేమో, ఇదిగో ఫ్లాగు. అంటే ప్రధానమంత్రి కూడా షూ వేసుకునే చేస్తున్నాడు. తర్వాత దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్లు సోల్జర్స్ అంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్సే అందరూ షూలు వేసుకునే ఉన్నారు. సోల్జర్స్ అంటేనే దేశభక్తి రా బాబు. వాళ్ళకన్నా దేశభక్తులు ఇంకెవరు లేరు ఈ దేశంలో. ఎందుకంటే ప్రాణాలు దేశం కోసం అర్పించేస్తారు. వాళ్ళే షూ వేసుకుని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. ఫ్లాగ్ ఇగో షూలు, ఆర్మీ వాళ్ళు షూలు వేసుకునే చేస్తున్నారు. ఇంక చెప్పాలంటే వాస్తవం షూ వేసుకునే చేయాలి ఆర్మీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ అడవిలో ఉంటే అడవిలో చేస్తారు, ఏది మంచులో ఉంటే మంచులో చేస్తారు, బోర్డర్లో ఉంటే బోర్డర్లో చేస్తారు, ముళ్ళల్లో ఉంటే ముళ్ళల్లో చేస్తారు. ఎక్కడుంటే అక్కడి నుంచి చేస్తారు. కాబట్టి వాళ్ళు షూ వేసుకునే ఖచ్చితంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ రూల్ కూడా, ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి రూలు చెప్పులు తీసే చేయాలా, చెప్పులు వేసుకొని చేయాలా, అది కూడా చూస్తే మనం ఒకసారి. ఎవరో అడిగారు ప్రశ్న, కెన్ వీ వేర్ షూస్ డ్యూరింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ అని. ఇది గూగుల్. మరి ఇందులో ఉన్నదే కదా వస్తుంది, ఇది కనిపిస్తుంది కదండి. ది ఫ్లాగ్ కోడ్ ఇన్ ఇండియా డస్ నాట్ రిస్ట్రిక్ట్ చేయట్లేదు దేన్ని, హోస్టింగ్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ విత్ షూ ఆన్. షూ వేసుకుని ఉండటాన్ని, షూ వేసుకుని ఫ్లాగ్ హోస్టింగ్ చేయడాన్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. అంటే ఆ రూలే లేదట్రా. షూ తీసి చేయాలనే రూలే లేదు. ఓడి అమ్మ, లేని రూళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పెట్టేస్తారా మీరు? అయితే పోనీ ఒక పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారే చేశారా ఇది? ఏడు మన అన్నేడే. ఇదిగో అన్న కూడా చెప్పులు వేసుకునే చేస్తున్నాడు. ఒకవేళ ఇది కొత్తది పాతదాని వచ్చేమో. మీరు కొత్తది ఎక్కడ పెట్టారండి? ఇదే కొత్తదా? నిన్నటిది. నిన్న అన్న కూడా చెప్పులు వేసుకుని చేశాడు కదరా. అంటే మీరు చెప్తే సంసారం, ఎదురుడు చెప్తేనే వ్యభిచారం. ఈ అమ్మాయి ఏం బతుకుతున్నారా బాబు, చచ్చిపోండి రా బాబు ఎందులో అన్న దూకి. ఎందుకని ఇలా మా చేతుల్లో ఐటమ్ అయిపోతున్నారు? అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే కనీసం 10 మంది అన్న నమ్మకుండా ఉంటారా? ఏపీలో 10 మంది తెంగురోళ్ళు నమ్మినా చాలు. ఆ పవన్ కళ్యాణ్ గారు అటండి మన జాతీయ జెండాని అవమానించేటట్టండి, ఆ చెప్పులు వేసుకుని చేసేటట్టండి అని తెంగురోళ్ళు ఉంటారు కదా 10 మంది. ఆ 10 మంది నమ్మితే చాలు మీకు. దానికోసం ఏ గడ్డైనా కలుపుతారు మీరు, ఎన్ని తప్పులన్నా ప్రచారం చేస్తారు. సిగ్గుండద్దారా? గాంధీ బొమ్మెట్టాడు. గాంధీకి సంబంధం ఏంటి అసలు? గాంధీ గారికి రిపబ్లిక్ డేకి ఏంటి సంబంధం? నేను పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే స్పీచ్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి, ముసాయిదా కమిటీ గురించి మాట్లాడాడు. అంటే ఎవరికి సంబంధించిన రోజు అది రిపబ్లిక్ డే అంటే అది కూడా తెలియదు మన జగనానికి. ఆయన వెనకేసుకొస్తూ మీరు ఈయన్ని విమర్శిస్తున్నారు. సరే కానీ అలా ఉంది మీ పని. ఇక మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా
రహస్య వీడియో. అన్న సీదిరి అప్పలరాజు అన్న చాలా కట్టుదిట్టంగా ఎవరు వీడియోలు తీయకండి, వీడియోలు కానీ తీస్తున్నారా అని భయపడుతూ అందరు వీడియోలు ఆపేసి మరీ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నారండి? ఇక్కడ అది పెట్టారండి మైక్. బిఫోర్ ఎలక్షన్స్ అయితే వైసీపీ జనసేన అలయన్స్ అవుతుందని అందరూ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ మీకు కూడా సమాచారం ఉండే ఉంటుంది. అది కానీ జరుగుతుంటే స్వీప్ అయిపోతుందని కూడా అందరూ ఆశ్చర్యం. మేము ఇప్పుడు ఇంకా చేయట్లేదు. జగన్ గారు ఆయన ఏం చెప్పాడనేది మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ఆయన మాట్లాడుతూ రికార్డ్ చేయట్లేదు కదా అన్నాడు. ఆ మాట మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆయన ఏం చెప్పాడో పిన్ టు పిన్ చెప్తాను మీకు. ఇందులో మొత్తం అన్ని ఆన్సర్లు దొరికేస్తాయి మీకు. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత భయమో, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎందుకు భయపడ్డాడో చాలా క్లియర్గా ఉందండి ఇందులోని. పాపం చిలకలా చెప్పాడు సీదిరి అప్పలరాజు. బిఫోర్ ఎలక్షన్స్ అయితే వైసీపీ జనసేన అలయన్స్ అవుతుందని అందరూ మాట్లాడుతున్నారు. వైసీపీ జనసేన అలయన్స్ అవుతుందని 100% అందరూ అనుకున్నారట 2019 ఎలక్షన్కి ముందు. ఇన్ఫాక్ట్ మీకు కూడా సమాచారం ఉండే ఉంటుంది. మీకు కూడా సమాచారం ఉండే ఉంటుందిగా అన్నాడు. మాకైతే లేదులే బాబు. అయితే మీలో మీకుంది 2 అలయన్స్లో వెళ్ళబోతున్నాయని. ఇంకా అది కానీ జరుగుతుంటే స్వీప్ అయిపోతుందని కూడా అందరూ ఆశ్చర్యం. అది కానీ జరుగుంటే రెండుగా ఇది వైసీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఉంటే క్లీన్ స్వీప్ అయిపోతుందని అందరూ అనుకుని మాట్లాడుకున్నారట. ఇంకా రికార్డ్ చేస్తే ఏంటి బాధ? రికార్డ్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి నీకు? ఓహో అంటే ఎవరు వినకూడదా ఇది? సీక్రెట్ చెప్పబోతున్నావా? సరే రండి, మీరు కూడా రికార్డ్ చేయకండి. ఏమంటే మీరు కూడా రికార్డ్ చేయకండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఈయన చూపిస్తున్నాను కదా, ఎవరు రికార్డ్ చేయకండి. వీళ్ళు ఇంకా ముదురులు అక్కడి నుంచే సరిగా కనపడదని మీరు ఇలాగ వచ్చేయండి. రికార్డ్ చేయట్లేదు వచ్చండి. వచ్చాడు పాప చిలకలాగా వచ్చి దొరికేశాడు. మనం కలిసి ఉన్నాము అంటే కలిసి వెళ్తే ఆయన వల్లే అధికారంలోకి వచ్చామంటారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఫస్ట్ అబ్జెక్షన్. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే ఒకవేళ మనం కలిసి 2019 ఎలక్షన్కి వెళ్ళి గెలిస్తే వాళ్ళ వల్ల గెలిచామంటారు అని భయపడ్డాడట. రెండోది ఒకవేళ కలిసి గెలిచిన 6 months ఉంటాడు మన దగ్గర, తర్వాత వెళ్ళిపోతాడు. 6 monthsలో మనల్ని వ్యతిరేకించేస్తాడు. 6 monthsలో మనం చేస్తున్న ఈ ఏదైతే ఇసుక దోపిడీ, లెక్కర దోపిడీ ఇవన్నీ చూసి మనల్ని వ్యతిరేకించేస్తాడు. అమ్మో మన దగ్గర ఉండి మనల్ని ఈటెక్కిచ్చేస్తాడు అని భయపడ్డాడటండి. పాప మరి రెండేనటండి పవన్ కళ్యాణ్ గారిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భయాలు. ఒకటి గెలిస్తే జనసేన పవన్ కళ్యాణ్ వల్ల గెలిచామంటారు. రెండోది ఆయన ఒక 6 నెలల్లోనే మనం చేస్తున్న ఈ తప్పుడు పనులన్నింటిని వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోతాడు. అయ్య బాబోయ్ అలాగని వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డిని చూసి వ్యతిరేకించి ఈడ్చేసి కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆయన రోడ్డు మీద లాగేసిన పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు వేస్తారు. ఎంత భయపడ్డాడు చూడండి పాపం జగన్ అన్న. ఇంకేమంటారండి? అంతే అయ్యే ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారితో. 2019 ఎలక్షన్కి పొత్తు పెట్టుకునేటప్పుడే అతను రిజెక్ట్ చేయడంలో చూపించిన కారణాలు, అరే పవన్ కళ్యాణ్ గారు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అందుకని మనకొద్దు అనలేదట జగన్మోహన్ రెడ్డి. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2014లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మనకొద్దు ఆయన అనలేదట. అంటే దాని అర్థం ఏంటి? ఆ 2 అబద్ధాలనే కదా, ఆ 2 కూడా సమస్యలు కాదనే కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో లేరు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చిత్తశుద్ధి ఉందండి మీకు? జగన్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదేమి దారంట పోయి దానే గడిచిన ఎవిడెన్స్ కాదు, దారంట పోయి దానే గడి చెప్పిన సాక్ష్యం కాదు. మీ మంత్రి చెప్పాడు.
పవన్ కళ్యాణ్ గారు మనతో ఉంటే మనం గెలిస్తే వాళ్ళు గెలిచామంటారని భయపడ్డారట మీరు. రెండోది 6 నెలల్లో మనల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే జగన్ గారికి ముందే తెలుసు ఆయన పరిపాలనలోకి వచ్చాక ఇసుక దోసేద్దాం, పలానా చోట్ల ల్యాండ్స్ వేసేద్దాం, ఇది పాదయాత్రలో అన్నవే చూసేటట్టు అన్నీని. లెక్కరో మనం లాగేసుకుందాం, మొత్తం మనం వ్యాపారం చేసుకుందాం, మన డిస్టిలరీలు పెట్టుకుందాం, దోపిడీ ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో దోపిడీలు చేద్దామని ఆ రోజు అనుకుని ఉంటాడు. అందుకని పవన్ కళ్యాణ్ చూసి భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ మనతో ఉంటే ఖచ్చితంగా అన్నింటిలో ఎదిరిస్తాడు, క్వశ్చన్ చేస్తాడు. కంపల్సరీ 6 నెలలకు మించి మనతో ఉండడం, మనల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోయి మనల్ని రోడ్డుకి ఇడుస్తాడు అని భయపడ్డాడట. ఏమో మరి ఈ రోజు నిన్న ఆరోపణలు చేస్తున్నారు ఆయన మీద. దత్తపుత్రుడు అంటున్నారు, ప్యాకేజ్ అంటున్నారు, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మరి అవన్నీ 2019 ఎలక్షన్లో మీరు పొత్తు పెట్టుకుందాం అన్నప్పుడు మరి అప్పుడెందుకు చూపించలేదు జగన్మోహన్ రెడ్డి? అయితే అవన్నీ అబద్ధాలనే కదా. ఈ రోజున మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ అందరూ పేటీఎం గాళ్ళనే కదా అర్థం. మీతో లేడు కాబట్టి ఆయన ఆ స్థాయిలో అవమానించి చులకం చేసి మాట్లాడుతున్నారు. అదే మీతో ఆ రోజు 2019 పొత్తులో ఉంటే పవన్ కళ్యాణ్ తోపండి, పవన్ కళ్యాణ్ నిజాయితీ పడండి, పవన్ కళ్యాణ్ అలాగండి ఇలాగండి అని మళ్ళీ మీరే పొగుడుతురాయండి. మీ పనికిమాల నేషాలని, మీ పనికిమాల పరిపాలనని ఆయన వ్యతిరేకిస్తాడని ముందే భయపడ్డారు మీరు. అంత భయమా జగన్ గారికి పవన్ కళ్యాణ్ అంటే? అరే సీదర అప్పలరాజు గారు చూసుకోండి, మీకు రెండోసారి రేపు వచ్చేటప్పుడు మీకు సీటు గల్లంతే మీ సీటు. ఎందుకంటే ఇలాంటి వాస్తవాలు చెప్పేస్తారా మీరు? ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎక్కడ విమర్శించినా పట్టుకెళ్ళి ఇగో రాజేష్ మాసాన్ ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టండి అక్కడ. 2019 ఎలక్షన్కి ముందు పొత్తు పెట్టుకునేటప్పుడు జగన్కి ఎందుకు కనపడలేదు ఈ కారణాలు? అవన్నీ నిజాలైతే అబ్బే వద్దు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు, మనకి ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు, లేదా ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన దత్తపుత్రుడు, అది చెప్పాలి కదా. అవి నిజాలైతే అయ్యే చెప్పు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అవేమీ నిజాలు కాదు కాబట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ పెను సవాల్లాగా వైసీపీకి తయారయ్యాడు కాబట్టి లేని ఆరోపణలు చేస్తున్నారంటానికి ఇంతకన్నా ఆధారం కావాలంటే కావాలా? ఇక అంటే ఎంతో అమాయకుడు తెంగురోడైతే తప్ప ఇంకా ఆధారాలు చూపించుకుంటారు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కోసం. కానీ చాలు, కేవలం ఆయన వల్ల గెలిచామంటారు జన సైనికులు. రెండోది వాళ్ళకున్న భయం, 6 నెలల్లో మనల్ని వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోతాడు. 6 నెలలు కూడా మనతో ఉండడు, మనం చేసే అక్రమాలు ఆయన సహించడు, మనం చేస్తున్న దోపిడీ ఆయన సహించడు. కాదు పవన్ కళ్యాణ్ గారు మీకు మంత్రి ఇస్తాం, మీకు హోంమంత్రి ఇస్తాం, మీకు ఇంకోటి ఇస్తామని ఉండడు. 6 నెలల్లో చెప్పించి కొట్టి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. అది భయం అట జగన్ గారికి. ఎంత భయం ఉందని నాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదో చులకనగా మాట్లాడుతుంటే ఏదో చీప్గా చూస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఆయన నిజంగా మిమ్మల్ని ఎంత భయపడుతున్నాడని తెలియదు సార్ మాకు. మీకు నిద్ర లేకుండా చేస్తున్నాడని తెలియదు సార్ మాకు. మీరు ఎక్కడైనా సరే ప్రజల కోసం మాట్లాడడం, పరిపాలన కోసం మాట్లాడడం, మీరు ముఖ్యమంత్రి అనేది మర్చిపోవడం అన్న జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు లేని వీడియో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. దాన్ని బట్టి ఆయన 2019 ఎలక్షన్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నాడు పాపం. అరే ఎంత భయం అండి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చాలా దుర్మార్గుడు అండి. సీఎంని ఇలా భయపడతారా సార్ మీరు? మీ మీద కేసు పెట్టాలి సార్, నేను పెడతాను కేసు. మా సీఎం గారిని 151 మంది ఎమ్మెల్యేలు, 8 మందో 9 మందో రాజ్యసభ ఎంపీలు, 22 మంది ఎవరాళ్ళు లోక్సభ ఎంపీలు, ఎంతమంది ఉన్న 40 మంది ఎవరాళ్ళు సలహాదారులు, 1,00,000 మంది పోలీసు వారు, 6 లక్షల మంది వాళ్ళు, ఎంత బలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడో పవన్ కళ్యాణ్ అనే సింగిల్ ఒకే ఒక వ్యక్తి నిద్ర దూరం చేస్తున్నాడు, ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా ఆధారం మరొకటి అవసరం లేదు.